నమస్తే అండి. మా వీధి అరుకు ఛానల్కి స్వాగతం. ఏంటి ఈరోజు వాయిస్ ఓవర్ ఎవరిస్తున్నారు అనుకుంటున్నారా? నేను ఆయన కూతురునండి. మా డాడీ అయితే వర్క్లో ఉండి వాయిస్ ఓవర్ చెప్పలేకపోతున్నారు, అందుకే నన్ను చెప్పమన్నారు, అందుకే నేను చెప్తున్నాను. ఈరోజు అయితే మా అమ్మ గార్డెన్ టూర్ అయితే నేను చేశాను. చూడండి, నాకు కొన్ని ప్లాంట్స్ పేరు అయితే నాకు తెలియదు, కొన్ని తెలిసినవి చెప్తాను. బ్రైట్నెస్ కొద్దిగా తక్కువ ఉన్నట్టుంది, ఐఎమ్ సారీ ఫర్ దట్. అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది మనీ ప్లాంట్ అన్నమాట. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది గార్డెన్కి. అసలు వీటికి పెద్ద లీవ్స్ కూడా వస్తాయి. మనం పెంచే విధానం బట్టి, ఉంచే ప్లేస్ని బట్టి ఉంటుందన్నమాట. మాకైతే అలా రాలేదు. ఇప్పుడు మా అమ్మ ప్రయత్నిస్తుంది అన్నమాట, ట్రై చేస్తుంది. చూద్దాం ఎలా వస్తుందో. అది పెరిగినప్పుడు కూడా మీకు వీడియో తీసి పెడతాను. ఈ వీడియో ఈవినింగ్ తీసాను అనమాట, అందుకే బ్రైట్నెస్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇది వన్ టైప్ ఆఫ్ క్రాటన్స్, నాకు తెలియదు ఈ పేరేంటో. చాలా వింత వింత మొక్కలన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ టైప్ ఆఫ్ కాటన్స్. వాటి పేరేంటో నాకు తెలియదు, బట్ కాటన్స్ అన్నమాట. ఈ చెట్టు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, కానీ దీని పేరేంటో నాకు తెలియదు. చాలా పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి అన్నమాట. ఇది స్పైడర్ ప్లాంట్. దానికి ఇక్కడ కింద ఫ్లవర్ లాగా కూడా వచ్చింది, చాలా క్యూట్గా ఉంది. ఇది బ్రహ్మ కమల్ అన్నమాట. 2 or 3 పాట్స్లో ఆకుని ప్రాపగేట్ చేస్తుంది అమ్మ. ఇదైతే స్నేక్ ప్లాంట్. ఇదైతే టర్టిల్ వైన్. చాలా చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటుంది అసలు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్ అన్నమాట. ఇదైతే బ్రహ్మ కమల్. ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తుంది. ఓకే, ఇదైతే స్పైడర్ ప్లాంట్. సెకండ్ టైం తీసాను అనమాట మళ్ళీ. ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఇవి అయితే ఇక్కడ జాస్మిన్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. వాటికి కొద్దిగా వాటర్ ఇవ్వక అలాగైంది అనమాట ప్లాంట్. మీకు లైటింగ్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా డల్గా అయిపోయింది. ఇప్పుడిప్పుడే అమ్మ కొద్దిగా ఇస్తుందన్నమాట న్యూట్రియంట్స్ కట్టాను. చూద్దాం నెక్స్ట్ ఇయర్ కదా ఎలాగవుతుందో. సేమ్ వీట్ కూడా అంతే. ఇదైతే కొద్దిగా బాగానే ఉంది. ఇది అడినియం ప్లాంట్ అన్నమాట. ఇది వన్ టైప్ ఆఫ్ క్రీపర్. నాకు తెలియదు ఈ పేరేంటో, ఐఎమ్ సారీ. ఇది వన్ టైప్ ఆఫ్ క్రీపర్ అని అంటారు, బట్ క్రీపర్ జాతికి చెందింది అది. బట్ దాని పేరేంటో నాకు తెలియదు, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇది వన్ టైప్ ఆఫ్ క్రాటన్సే, బట్ దీని పేరేంటో నాకు తెలియదు. ఇది అడినియం ప్లాంట్, దాని స్టెమ్. మొక్కలు కొద్దిగా క్లమ్జీగా ఉండి నాకు వాటి పేరేంటో సరిగ్గా అర్థం కావట్లేదు. మొక్కను చూసి చెప్పడానికి కొద్దిగా అండర్స్టాండింగ్ రావట్లేదు, ఏమనుకోవద్దు. ఇదైతే హైబిస్కస్ అన్నమాట. బాగా గ్రోత్ అయింది, హెల్తీగా కూడా ఉంది. ఇది జాస్మిన్.
అండ్ జాస్మిన్ ప్లస్ హైబిస్కస్ ఉన్నాయి దాంట్లోను. ఇది కనకాంబరం అన్నమాట. ఇది హెల్తీగానే ఉంది. ఇది కూడా చిన్న చిన్న లీవ్స్ ఉన్నది కూడా వన్ టైప్ ఆఫ్ కాటన్. నాకు వాటి పేరేంటో తెలీదు. ఇది వన్ టైప్ ఆఫ్ క్రాటన్స్ అన్నమాట. ఇది తమలపాకు ప్లస్ క్రాటన్స్ వేసినట్టున్నారు. దాని పేరేంటో తెలీదు. కంపోస్ట్ కట్ట ఇచ్చింది. నా షాడో పడుతుంది ఏమనుకోవద్దు లైటింగ్కి. ఇది వన్ టైప్ ఆఫ్ ప్లాంట్ అన్నమాట. ఇది స్నేక్ ప్లాంట్లో సెకండ్ టైప్ అన్నమాట. స్మాల్ తిన్నగా ఉంటాయి అన్నమాట, కర్రలాగానే. ప్లాంట్ అలాగే ఉంటుంది, ఎక్కడేసినా బతుకుతుంది. ఇది వన్ టైప్ ఆఫ్ ప్లాంట్. మ్యాక్సిమం ఇక్కడ మొక్కల పేర్లు అసలు నాకు సరిగ్గా తెలియవు, కొన్ని తెలిసినవే చెప్తున్నాను. ఇది చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట ప్లాంట్. ఇది స్పైడర్ ప్లాంట్లో సెకండ్ టైప్ అన్నమాట. హ్యాంగింగ్లో చూసిన ఫస్ట్ టైప్, ఇది సెకండ్ టైప్. పెద్దగా ఉంటుందన్నమాట, బిగ్ సైజ్. సేమ్ ఈ మొక్క కూడా అక్కడ ఉంది, చూసాము. దాని పేరేంటో తెలీదు. ఇది క్రీపర్ అన్నమాట. ఇందాక చూసిన క్రీపరే ఇక్కడ కూడా పాకిచ్చిందమ్మా. చాలా హైట్కి ఎదిగింది, అసలు వంగి తీయాల్సి వచ్చిందనమాట. ఇక్కడ బాగా ఎదిగింది అటు సైడ్ కన్నా. సేమ్ ఈ ప్లాంట్ కూడా థర్డ్ టైం 3 సార్లు వేసిందమ్మ. ఈ ప్లాంట్ 3 సార్లు బాగానే వచ్చింది. ఐ మీన్ 3 పాట్స్లో పెట్టారనమాట. లైటింగ్ ఆంతలేదు, ఏమనుకోవద్దు. ఈ వన్ టైప్ ఆఫ్ క్రాటన్స్. ఇది కోకోనట్ ప్లాంట్ అన్నమాట. ఇది గేట్. అలాగే ఇది అటు సైడ్ హౌస్ అన్నమాట, వీధి సైడ్ది. ఇది మనీ ప్లాంట్. చాలా హైట్కి ఎదిగింది నిజంగా. మీరు నమ్మితే నమ్ముతారు, నిజంగా నేను గుంగును మరీ తీసాను అనమాట. ఇది ఈ క్లిప్లో అక్కడక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ రావచ్చు, నాకు తెలియదు అంత క్లారిటీగా. వస్తే మాత్రం ఏమనుకోవద్దు.
ఇవి వన్ టైప్ ఆఫ్ క్రాటన్స్. నిజంగా మ్యాక్సిమం నాకు అసలు ఈ ప్లాంట్స్ గురించి పేరు తెలియదు, క్రాటన్స్ అని అనుకుంటున్నాను. ఈ స్నేక్ ప్లాంట్లో థర్డ్ టైప్ అనమాట. ఇది జెడ్ ప్లాంట్. షూరాకి ఏమనుకోద్ది, సడన్గా పడిపోయింది. ఇవి కూడా క్రాటన్సే. ఓకే అండి, బాయ్.